ప్రధాన ద్వారము ఉభయులకి. ఇకపోతే ఇది మండువాలోగిలి ఉభయులకి. అలాగే. పోతే తులసమ్మ. తెలుసండి. తెలుసు. మీకు భయము భక్తి అనే ఉంటే ఉభయులకి, లేకపోతే మా ఒక్కరికి. ఇకపోతే రండి, ఇది పెరడు ఉభయులకి. పోతే అది బావి ఉభయులకి. ఇహ పోతే ఒకటే విసర్జనశాల ఉభయులకి. కానీ ఒక నిబంధన, ఒకరుండగా మరొకరు ప్రవేశించరాదు. ఇహ పోతే ఇది నా గృహిణి. నేను మాత్రం ఉభయులకి కాదు, వారికే. బహు చమత్కారముగా మాట్లాడినావు. కాస్త నవ్వండి, లేకపోయినా బాధపడు. ఏమిటి పరాయి పురుషుల ముందు మీ సరసం? అబ్బా మంగా, నన్ను మాట్లాడనిస్తావా లేదా? ఉభయము ఏకకాలమును మాట్లాడినా వారు గాభరాయి పడెదరు. అయ్యా, ఇహ పోతే అసలు విషయం, మా ముసిల్ది స్నానము చేయుచుండగా మీరు ఆ ద్వారము దాటి బయటికి రాకూడదు. అసలు తలుపులే తెరవకూడదు. పోతే మన ఉభయులము ఇంకనూ చర్చించవలసిన ప్రత్యేకాంశములేమైనా ఉన్నాయా? ఏం లేదండి, నేను ఒంటరి వాడిని, వంట చేతకాని వాడిని. అందుకని ఇంటి పని వంట పని చేసి పెట్టాను, ఒక పని మనిషి కావాలి. అయ్యో, దాందేం భాగ్యం నాయనా, మా గౌరీ ముండ ఉండనే ఉందిగా. పోతే గౌరీ. చూడు గౌరీ, వీరు చంద్రశేఖరం గారని మన ఊళ్ళో ఉన్న జాతీయ కళాశాలలో తెలుగు పంతులు గారు. పంతులారా, మరి పిలకలేదే మీకు మళ్ళీ? ఓసి పిచ్చి మొద్దు, పంతుళ్ళందరికీ పిలకలున్నవే నాలాగా. వీరు కళాశాలలో చదువుకునే విద్యార్థులకు తెలుగు బోధించు మాస్టర్. మేటారా? చూడు గౌరీ, ఈ పంతులు గారు కూడా ఈ రోజు నుంచి ఈ వాటాలోనే ఉంటారు. నువ్వు మా ఇంట్లో పనిచేసిన విధంగానే వీరి వాటాలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇలా ఒకే ఇంట్లో ఉభయులకు నువ్వు పనిచేయడం నీకే ఆర్థిక లాభం. ఆరింట్లో కూడా మన ఇంటి పనిలేనా? ఇంకేమైనా ఎక్కువ చెయ్యాలా? ఇంటి పని, వంట పని, ఒంటి పని కాదే. వంట పని అయితే చాలా అవుద్దండి. ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, ఏ నీళ్ళు గాయాలా, ఏ డికాషన్ పెట్టాలా, 7 బాలు గాయాలా, అవి అన్ని కలపాలా, మూతి కాలకుండా చల్లారెట్టాలా. అమ్మో, ఎన్ని పనులు! చాలా తెలివైన పిల్లలా ఉన్నావే. నువ్వు కష్టపడి ఒక పని 10 పనులుగా చెప్పక్కర్లేదు. నీకు నెలకెంత కావాలో చెప్పు. ఎంత అడితే అంత ఇస్తారా? అడుగు. 1 ఇయ్యండి. అలాగే. ఉభయులకు నువ్వే పని మనిషివి కదా అని వారు 100 ఇస్తే నన్ను 100 ఇవ్వమంట కుదరదు. గత 4 సంవత్సరాలుగా నీకు ఇస్తున్నది 25 రూపాయలు, నేను పోయేంత వరకు నీకు ఇచ్చేది 25 రూపాయలు అంతే. పంతులు గారు, ఈ అమ్మకడు మారా, ఈ బ్రేకులు లేని సైకిల్ వేసుకుని ఎటు నుంచి వస్తావు? మా తాతల నాడు కట్టించిన రాతి గోడలు రా, మళ్ళా నేను కట్టించుకోలేను. భలేవారండి, మా తాత ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాండి, మా అయ్య కూడా ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాండి. నేను తిరగలేదనుకోండి, మా ప్రతిష్ట అయిపోవాలి, మా వంశ ప్రతిష్ట అయిపోవాలండి. కరెక్టే. ఈ వంశ ప్రతిష్ట కోసం దానికి బ్రేకులు వేయించకపోతే ఏ బస్సో లారీనో దానికి బ్రేక్ వేస్తుంది, అక్కడితో మీ వంశమే ఆగిపోతుంది. అయినా గేదెళ్ళు తోలుకునే వాళ్ళగా కేకలేవిట్రా? కేకల? మీ పెళ్ళాం కేకలు ఇని అందరి మాటలు మీ కేకల్లా పడుతున్నాయండి. పొద్దున్నే నా పరువుకి పాడి కట్టేకిరా. అది అసలు ఉండేది చచ్చినట్టు. తాయారు, ఎంతో మందికి చేతులు చూసి జాతకాలు చెప్పాను గాని నీ చెయ్యి చూస్తుంటే నీ మెళ్ళో తాళి కట్టుండేవాడిని కాదే. ముందు తమరి జాతకం చూసుకోండి, నేను తప్ప మరొకరు దిక్కులేదని రాసి పెట్టుంటుంది. ఇదేమిటండి బాబు, ఆవిడ మిమ్మల్ని కాటన్ బట్టలు ఇస్త్రీ చేసినట్టు రుద్దేస్తుంటే ఎట్టా భరిస్తున్నారండి బాబు? ఏరా, మా ఉభయులకి ఈ మధ్య తగాదాలు పెట్టడానికి వచ్చావా? తవ్వి పాత. అది నా పెళ్ళం, నేను మొగుడిని. అది అంటుంది, నే పడతాను. మధ్యలో నీకెందుకురా? సర్లేండి, నా వారపలాలు నాకేమండి. చూసావు కదా, రాయలేదు. ఇదేంటండి బాబు, పెళ్ళం మీద కోపం పత్రిక మీద చూపిస్తా ఉంటారు. ఎడిటర్ గారికి ఏం చెప్పమంటారు? మనసు బాగలేదని చెప్పవా? మరి నా వారపలాలు కిందటి వారం నేను రాసినవి నువ్వు వేసావు కదా, అదే కన్నెది తేలికి, తేలిది సింహానికి, సింహాన్ని ఎద్దుకి, ఎద్దుది మొసలికి. ఓకే, నాకు అర్థమైపోయింది. దాన్ని దీనికి, దీని దానికి మార్చేయాలి, అంతే కదా? ఇక నేను చూసుకుంటాను. హే గౌరీ, అంట్లు తోవడంలో కూడా నీకు వయ్యారమే. ఏమే గౌరీ, ఎంతసేపు తోతారు అంట్లు? బుద్ధుండాలి. ఇదివరకు బాగానే చేసేదానివిగా, ఈ మధ్య నీకు పని మీద ఏకాగ్రత ఉండడం లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను. తాయారు,
ఏమిటి? ఇప్పుడు నువ్వు వడ్డిస్తున్నది గౌరీ ఒక్కదానికేనా లేక ఉభయులకునా? ఉభయులకు. నవ్వుతోంది. అదేం చేస్తుందో చూడడానికి మీరు ఇక్కడ కూర్చుంది. లోపలికి తగలడండి. నన్ను అలా అంటాం ఉభయులకి క్షేమం కాదు, కళ్ళు పోతాయి. మీ ఒక్కరికే కళ్ళు పోయేది. వెళ్ళండి. అయ్యో, నా సామాను బద్దలైంది. దీనిదుంప తెగ. బెటరు ఈ సామాన్లన్నీ మీయేనా? ఉసేయ్ ఉసేయ్, ఏమిటా పట్టుకోవటం? అదేం చొప్పగట్ట అనుకున్నావా? వీణ సర్లేదండి. మేటారు దీన్ని వాయించొచ్చా అండి? ఓ ఎస్. చంద్రశేఖరం గారు, అది ఇలా ఇవ్వండి. నీకు మృదంగా వాయించడం వచ్చా? నాకు రాదు, ఆ. మా ఆవిడ వాయిస్తుంది, నేను వినగలను. వినోదం ఉభయులకి. బ్రహ్మాండం భద్రయ్య కూర ఇంకోటి తెచ్చాను, తింటారా? ఏంటది? పొంబడాలి పులుసు. బొమ్మడాయల పులుసా? బ్రాహ్మణ ఇంటి తీసుకొచ్చా? పొరపాటు తయారు మొదలు చూడలేదు. పర్లేదండి, ఈ రోజుల్లో వాళ్ళే మనకంటే ఎక్కువ తింటున్నారు. అది కావచ్చు అనుకో, కానీ ఈ మధ్య నేను నీసు తింటూ మానేశాను. నా కోసం తినండి. నీకోసం? అవునండి, మీరు తింటే నా కడుపు నిండుద్ది. పొద్దుటాడెళ్ళి మడుగుడ్న మట్లు పల్లాడి పట్టుకొచ్చాను ఈ బొమ్మడాయిలు. తినండి మాటారు. తినండి మాటారు. నాకేం పెద్ద ఇష్టం లేదనుకో, కాకపోతే నీ కడుపు నిండాలిగా, అందుకోసం తింటాను. అరే ఏంటిది? చాలు చాలు. అందరూ ముందు చాలానే అంటారు, ఓసారి రుసుమారి గారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఏటని మాటారు అట్టకైపోయినారు? బాగోలేదా? కాదు, నాకిష్టమని ఎప్పుడూ మా అమ్మ ఉండేది ఇంత రుచిగా. అది జ్ఞాపకం వచ్చింది. చేరతండి, ముళ్ళు నాటగలదు. నాటితే తీటాను నువ్వు ఉన్నావుగా. తొందరగా పెళ్లి చేసుకోరాదు? రోజు మీకు ఇట్టమైన కూరలుండి పెట్టే పెళ్ళం వచ్చుద్ది. ఊరు నాయను పొలమారింది, ముందు మంచి లాగండి. థాంక్స్. ఒసే గౌరీ, ఏమిటండి ఈ సువాసన వస్తుంది ఇంట్లో? 4 రోజుల నుంచి బయట వర్షం అవుతుంది కదండి, కాకులన్నీ చెట్ల మీద సేరి ఆ చెరువులో చేపలన్నీ తెచ్చు తిన్నాయేమోనండి. వెధవకాకులు మా చెట్లే దొరికాయా? ఒసే గౌరీ, మాస్టర్ కి ఇవాళ ఏం కూరండా? వంకాయ కూర వండారండి. వంకాయ కూర వాసన రాందే, ఏది చూడనివ్వు. అయ్యా, వంకాయ కూరనండి, కావాలంటే చూడండి. అదేం వంకాయ ఈ సైజులో ఉండాలి గాని ఈ సైజులో ఉందేమిటి? అయ్యా, వంకాయని నిలువుకోట కోసి అడ్డ పులుసు పెట్టానండి, అది. అడ్డ పులుసా? ఏడో, మీ పులుసులు వేరు, మా పులుసులు వేరు. ఒసేవు గౌరీ, పెళ్లి కావలసిన అబ్బాయి జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనండి. ఏమైనా మాస్టర్లు తమ గౌరవాన్ని కాపాడుకోకపోతే విద్యార్థులకు వాళ్ళని గౌరవించ బుద్ధి ఎలా పుడుతుంది చెప్పండి? ఏం జరిగింది మాస్టర్? ఏం జరిగిందంటే చెప్పడానికి నోరు రావడం లేదు, చెప్పకపోతే మనసు ఊరుకోవడం లేదు. ఫైనల్ గా చెప్పేస్తున్నాను, గౌరీ అని చంద్రశేఖరం ఇంట్లో పని మనిషి ఉందట. దానికి డాన్స్ నేర్పిస్తారని మభ్యపెట్టి 4 మంచి బట్టలు కుట్టించి లొంగ తీసుకుని, హా విధాత, ఎలా కాపాడేది నా దేశ సంస్కృతిని. చిచి చిచి, తండ్రి లాంటి వాడిని. ఇవన్నీ మీకు ఎలా చెప్పగలను చెప్పండి? మాటారు అదిగో వాళ్ళ పాపాలకు 100 ఏళ్ళు. మీరే చూడండి. అమ్మ తోడు, మీకు చూపించకపోతే నాకు నిద్ర పడ్డది మాటారు. రండి మాటారు. కాదు గౌరీ, కాలేజీ అయిన తర్వాత. అదేం కుదరదు, మీరు ఇప్పుడు సెలవు సీట్ ఇచ్చేయండి. రండి మాటారు, రండి. అది కాదు, కుర్రాళ్ళంతా చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళటం బాగుంటుందా అని. మరేం పర్లేదు. విధాత, ఇదా నా దేశ సంస్కృతి. పాయ పాలు. నీకెన్నిసార్లు చెప్పనా బాయ్యా మాయని పిలవద్దని? మరి ఏమని పిలవమంటావు? చంద్రశేఖర్ని పేరు పెట్టి పిలవమంటావా?
లేకపోతే ఇదిగో అదిగోని పిల్లమంటావా? బలేవాడు నువ్వు. కర్మ కర్మ, అసలు నీకేదైనా చెప్పాలనుకున్నా అదే బుద్ధి ఎక్కువ. థు. ఎందుకన్నా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇగో చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెడసగానే వినిపిస్తుందిలే. ఇదే పాల గ్లాసు ఆ పని ముండా తెచ్చుంటే ఆసుకుని ఆసుకుని తాగేవాడి, అంతేగా? ఛీ, నడుమే. అంతేలే, నా రాతే దిక్కుమాల రాత, నా జాతకమే దొరదరబో జాతకం. అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకే అనవసరం నోరు పారేసుకుంటావు? నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఇన్నాళ్ళు పుట్టింట్లో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా, ఇదంతా నా కర్మ కర్మ కర్మ. ఏదో బాగున్నావు కదని నిన్ను చేసుకున్నాను. మా ఊర్లో బట్టతల షౌకర్ గారు అబ్బాయి డాక్టర్ చదివి కూడా నన్ను చూసి కాని కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. నేనే వద్దన్నా. ఆ బట్టతలాడు చేసుకుంటానంటే నీ ముఖం చూసి కాదు, నీ వెనకున్న డబ్బు చూసి. ఎక్కడికి ఏటోకి ఎక్కడికి? ఏటోకి అంతేనా? అంతే. చంపా, చంపుతున్నావు గదే. నీ వంపుల్ని చూసి గంపలు గంపలుగా పుట్టుకొస్తున్న కోరికల్ని ఎలా దింపుకోవాలా అని చస్తున్నాను గదే. ఈ చేపలు కొడుతున్న మరో నిమిషంలో ఈ 2 మంచాల్లో ఒక మంచాన్ని నేను అట్టుకెళ్ళిపోతాను. మట్టకెడిసలుడా, ఏనాడు ఎవరి శిలాలు దోచుకున్నానో ఈనాడు సొంత పిల్లల శీలం కూడా దక్కకుండా పోతాను. ఈ జన్మలో కాదే, కిందటి జన్మలో. ఈ జన్మకు నువ్వు చాలా భద్రకాళివి. నా కూతురు చేత కంటతడిట్టించి నీ నాలిక మీద చేపలు గుచ్చకపోతే నా పేరు చేపల సోమయ్య కాదు. దమ్మా చంపా, ఎక్కడికి వెళ్తావా? నా ఇంటికి మట్టి గిడతాడుడా. నువ్వు చేయదు. అయితే చేపలు కుర్తిను. నువ్వు చేయదు. అయితే చేపలు కుర్తిను. పోతున్నాను. వచ్చే చంపా, నువ్వు కానీ కాలు బయట పెట్టావు నీ బతుకు సీతాదేవులు అయిపోయిపోద్ది, గుర్తుంచుకో. చిట్టే పిల్లలతోనే కాపురం చేయొచ్చు కానీ సీట్కి మాటికి సీదే పిల్లలతో కాపురం చేయటం నా వల్ల కాదు. ఏంటమ్మాయి చేతిలో ఉండపడకుండానే అలా బొమ్మలా ఉండిపోయావు? నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావంటే అక్కడ అబ్బాయి నిద్రపోతాడు. ఆ తర్వాత ఎన్ని ఉండలేసినా లాభం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పాలల్లో కలిపి ఇచ్చేసేయి. వెళ్ళు. ఇవాళ ఈయనగారికి కూడా ఒక ఉండ వెయ్యాలి. అలా బొమ్మలా నిలబడతాడు, చేతికేవచ్చుగా. అయ్యా ఇదిగో. ఏమిటా కంగారు? ఏమిటిది? ఇంట్లో పనికారు లేదా? బలం మొక్కేశావు? ఏమిటి దెయ్యం పట్టిందల్లాగా చీకట్లో ఈ అరుపులు పరుగులు ఏమిటి? మీరా? కుక్క అనుకున్నాను. చిచి, ఏమిటా దిక్కుమాల పోలిక? అసలు కుక్క నీ వెంట పడ్డావంటే? గుళికలు కుక్క, కుక్క గుళికలు, కుక్క గుళికలు. కుక్క గుళికలు నా పిండాకుడు. అసలు ఏ అప్రా చెప్పని చేసావు? నన్ను పట్టుకుని లోపలికి తీసుకెళ్ళండి. గుళికలు సంగతి చెప్తారా? అబ్బా, ఇది పుల్లగా ఉందమ్మా. ఇత్తునమ్మా, ఇత్తును. నీకు అదే తాయి. కడుపు ఎవరికి? నీకా? ఈ అమ్మాయికా లేక ఊహెలుకునా? అబ్బో, దిగొచ్చారు గర్భాధార ప్రసాద దురంధరులు. భాషను అపవిత్రం చేయకు. పెళ్ళయి 15 సంవత్సరాలు గడిచిపోయినా, మామూలు మాసాల్లో కాకపోయినా అధిక మాసంలోనైనా ఒక్క అనుకున్నాను. నాకంత అదృష్టం కూడానా?
ఏమిటి తయారమ్మ గారు లెక్కలు చేస్తున్నారు? ఆవకాయ పచ్చడి గురించా, ఉసిరికాయ తొక్కుడు గురించా? నానా అసమర్థత గురించి. అదేంటండి? నా సంగతి వదిలేయండి. కంగ్రాచులేషన్స్ మాస్టారు. దేనికండి? నువ్వు కూడా మా ఎలా తప్పింది నీ వంశానికి వెల కట్టలేని వారసుని ఇవ్వబోతోంది. థ్యాంక్ యూ. నిజమేనా? అబ్బో అంత సిగ్గా? అమ్మో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.